వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై జరిగిన దాడి విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి ఎదురు తిరుగుతున్న సూచన కనిపిస్తున్నాయి. జరిగిన దాడిని తక్కువ చేయాలని, జగన్ను చులకన చేయాలని, దాన్ని జగన్ మీదకే నెట్టాలని టీడీపీ చూస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ విమానాశ్రయంలో జగన్ మీద కత్తితో దాడి జరిగినప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగిన దాడి విషయంలో అనుసరించిన కుట్రపూరిత వైఖరిని టీడీపీ ఇప్పుడు కూడా అనుసరించాలని అనుకుంటే పొరపాటే. అప్పుడు ఆ విషయం రాష్ట్రానికే పరిమితమైంది. కానీ ఇప్పటి పరిస్థితి అలా కాదు. వైఎస్ జగన్ ప్రస్తుతం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దానివల్ల జాతీయ స్థాయిలో దానికి ప్రాధాన్యం ఏర్పడింది. జగన్పై దాడి జరిగిన వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ హుందాగా వ్యవహరించి దాన్ని ఖండించారు. మోడీ స్పందించిన తర్వాత చంద్రబాబు సర్దుకున్నారు. దాన్ని ఖండిస్తూ నెపాన్ని అధికారుల మీదకి, పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం చేశారు. జగన్పై జరిగిన దాడిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఖండించారు. అంటే జగన్పై ప్రస్తుతం జరిగిన దాడి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగిన దాడిని డ్రామాగా చిత్రీకరించినట్లే ప్రస్తుతం జరిగిన దాడిని కూడా చిత్రించే ప్రయత్నాలు సాగవు. ఆదివారం నాడు పాయకరావుపేటలో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు నీచంగా మాట్లాడారు. జగనే ఆ దాడి చేయించుకున్నారని అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. దాడిని డ్రామాగా కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అత్యంత దారుణంగా వ్యాఖ్యలు చేశారు. దాడి జరిగిన మరుక్షణం నుంచి ఎల్లో బ్యాచ్ రెచ్చిపోయి కోడికత్తి 2 అంటూ, కమల్ హాసన్ కోడికత్తి అంటూ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇంకాస్త రెచ్చిపోయి ఆ రాయి తాడేపల్లి నుండి వచ్చిందని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ వంటి పలువురు టీడీపీ నాయకులు ఏమాత్రం పట్టింపు లేకుండా జగన్ మీద జరిగిన దాడిని ఆయన మీదకే నెట్టేలా వ్యాఖ్యలు చేశారు. దాడికి సంబంధించిన నిజాలేమిటో తెలుసుకోకుండానే వారు వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉంది అనేది సామాన్యులకు కూడా అర్థమవుతోంది. అయినా జగన్కు గాయం కంటికి చేరువలో అయింది. తనంత తాను దాడి చేయించుకుంటే ప్రాణాలు పోయే విధంగా చేయించుకుంటాడా అనే కనీస విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. కొద్దిగా అటు ఇటు అయితే ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. రాళ్లతో కొట్టండి, జగన్ను మసి చేయండి అని గతంలో చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లనే ఈ దాడి జరిగిందని ఎందుకు అనుకోకూడదు? మొత్తంగా జగన్ మీద జరిగిన దాడి పట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరితో తన కంటిని తానే చంద్రబాబు పొడుచుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది.